చల్లమిరపకాయల ప్రాసెస్ అండి. ఫస్ట్ పెరుగు, వాము, గడ్డపు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు ఇలా మజ్జిగ కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్నీ ఇందులో మిక్స్ చేసేసుకొని ఇలా మజ్జిగ చిలికిసి ఉంచుకోవాలి ఒక బౌల్లోని. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి బాగా మిక్స్ అయిన తర్వాత మిరపకాయలు వేసేసి ఇలాగా ఎండలో ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఎండలో ఆరిన తర్వాత ఈ విధంగా మారుతుంది. ఒక 3 days తర్వాత మనం వేపుకుంటే 3 days తర్వాత ఇలా వేపాలి. విధంగా వేపుకుంటే చల్లమిరపకాయలు రెడీ అయిపోతాయి.